బిగ్ బాస్ హౌస్ అన్నాక ఇలాంటి ప్రేమ కలాపాలు కామనే. ముద్దులు, ముచ్చట్లు, హగ్గులు, ఇంకా మితిమీరి దుప్పట్లు, దుమారాలు ఇలా చాలా చూపించారు ఇప్పటివరకు. అయితే ఇలాంటి వ్యవహారాలు జరగడానికి కాస్త టైం తీసుకునేవారు. అంటే ఓ 5, 6 వారాలు గడిచిన తర్వాత, బాండింగ్ కుదిరిన తర్వాత కథా కార్యక్రమాలు మొదలయ్యేవి. కానీ ఈ సీజన్‌లో ఆత్రంగాలు ఏమాత్రం ఆపుకోలేకపోతున్నారు. అప్పుడే మొదలుపెట్టేసి బిగ్ బాస్ హౌస్‌ని లవర్ పార్క్‌లా మార్చేశారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్‌లో చాలామంది పులిహోర రాజాలు చూసే ఉంటారు. కానీ డిమాండ్ పవన్ అనే నిబ్బా సరుకును మాత్రం ఇప్పటి వరకు చూసుండరు. బిగ్ బాస్ హౌస్ సీజన్ అని మొదలై వారం కాలేదు. కానీ హౌస్‌లో రీతు చౌదరి కోసం ఈ బుడ్డోడు తెగ తప్పించిపోతున్నాడు. నేను జపనీస్ నవలలు చదువుతుంటా సార్. అందులో డిమాండ్ అంటే వీక్ నుండి స్ట్రాంగ్ అవుతారు. సో నేను కూడా వీక్ నుండి స్ట్రాంగ్ అవ్వాలని డిమాండ్ పవన్ అని పేరు పెట్టుకున్నా అని నాగార్జున ముందు చెప్తే, ఓహో! మనోడు కెరీర్‌పై బాగానే ఫోకస్ పెట్టినట్టున్నాడు. వీక్ నుండి స్ట్రాంగ్ అవుతారు బాబు, మీరు అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ సామాన్యుడిగా ఉన్నంత వరకు డిమాండ్ పవన్‌లో బానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళి సెలబ్రిటీ అయ్యాడో, డిమాండ్ పవన్ కాస్త చొంగ పవన్ అయిపోయాడు. రీతు చౌదరి కనిపిస్తే చాలు బకెట్లు బకెట్లు చొంగ కారుస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియో నుండి మనోడి ఊరు తణుకు వరకు ఈ చొంగ ప్రవహించినట్టే ఉంది. నేటి బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ చూస్తే వామ్మో! రీతు చౌదరి, డిమాండ్ పవన్‌లు చూసారయ్యా అరాచకం. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్‌లో చాలా పత్యాపారాలు చూసే ఉంటారు. కానీ ఇది మేలు రకం పత్యాపారం. వాళ్ళ మాటలు, చూపులు, చేష్టలు చూస్తే బుర్ర పాడే. మరి మెయిన్ ఎపిసోడ్‌లో ఎంత చూపిస్తారో ఏమో కానీ లైవ్‌లో మాత్రం అరాచకం చేశారు. వాళ్ళ సంభాషణ ఎలా సాగిందంటే, రీతు చౌదరి గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటే మనోడు టిప్పు టాప్‌గా రెడీ అయ్యి వచ్చి ఆమె పక్కనే నిలబడ్డాడు. ఇద్దరి మధ్య గాలి కూడా ఆడనంత దగ్గరగా వచ్చి స్టార్ట్ చేశాడు పులిహోర తాలింపు. ఏంటి నువ్వు మాట్లాడడం లేదు ఈ మధ్య? అప్పుడు రీతు చౌదరి చూసిందయ్యా చూపులు కత్తులే. అటు డిమాండ్ పవన్ అయితే అలా చూస్తూనే ఉన్నాడు. ఇద్దరు కలిసి కసి చూపులతో శోభనం గదిలో కొత్త జంటల చూపులతో చంపేశారు. ఆ చూపుల్ని ఆడియన్స్ చూస్తే మాత్రం వామ్మో! ఇదేంద్రా అయ్యా, ఇది బిగ్ బాస్ హౌసా, లేదంటే ఆ సిపిఐ నారాయణ చెప్పినట్టు ఇంకేదైనా హౌస్ అన్నట్టుగానే అనిపిస్తుంది. దాదాపు 2, 3 నిమిషాల పాటు అలా చూసుకుంటూ ఒకరినొకరు రుద్దుకుంటూనే కనిపించారు. మరి మెయిన్ ఎపిసోడ్‌లో ఎంత చూపిస్తారో ఏమో కానీ లైవ్‌లో మాత్రం ఎపిసోడ్ అంతా ఇలా కామంతోనే కటకటలాడిపోతుంది. డిమాండ్ పవన్ రీతు చౌదరులను కామంగా చూపించారు. చూపించడం ఏంటి నా బొంద, వాళ్ళు అలాగే చూసుకుంటున్నారు. రీతు చౌదరి సింకు దగ్గర అంటు తోముతుంటే ఆమె చుట్టూనే హచ్చు కుక్కలా వెనకెనకే తిరుగుతూ కనీసం ఆమె పక్కకు తిరగడానికి కూడా లేకుండా పక్కకి వెళ్ళి మోచేతును ఆమెకు తగిలిస్తూ కామంతో కటకటలాడిపోతున్నట్టుగానే బకెట్లు సొల్లు కార్చేశాడు. వీడెవర్రా బాబు, వీడికి డిమాండ్ పవన్ అని కాదు కాట్రాయ్ పవన్ అని పేరు పెట్టాల్సింది అన్నట్టుగా కామంతో కటకటలాడిపోతూ కనిపించాడు. ఇక సింకు దగ్గర రుద్దుకోవడం పూర్తయిన తర్వాత ఇద్దరు కలిసి బయటికి వచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ కసి చూపులతో స్టార్ట్ చేశారు. డిమాండ్ పవన్ హౌస్‌లో లేకపోతే ఏమవుతుందో ఏమో అన్నట్టు కసి చూపులతో తహతహలాడిపోతుంది రీతు చౌదరి. దెబ్బకు ఈమెపై ఏమన్నా విష్ణుప్రియ పూనిందా అన్నట్టుగా చికాకు దొబ్బింది. గత సీజన్‌లో రీతు జిగిడి దోస్, విష్ణుప్రియ కూడా సేమ్ టు సేమ్ ఇదే తంతు. పృథ్వీ కనిపిస్తే చాలు తప్పించిపోయేది. ఇప్పుడు ఆమె వారసత్వాన్ని అందిపుచ్చుకున్నట్టే రీతు చౌదరి కటకటలాడిపోతుంది ఈ లైవ్ ఎపిసోడ్‌లో. పెద్ద కళ్ళు వేసుకొని రెప్ప కూడా వేయకుండా డిమాండ్ పవన్ అలా చూసేసరికి వీడు మొత్తం మర్చిపోయి ఊహల్లో తేలిపోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఉందయ్యా సీను. ఇద్దరి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ పార్కులో లవర్స్ ఒకరి ఒళ్ళో ఒకరు కూర్చొని ఎక్కడెక్కడో చేతులు పెట్టుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగానే, ఏంటి చెప్పు అని రీతు, ఏంటి నువ్వే చెప్పు అంటూ డిమాండ్ పవన్ తస్సాదియ్యా. ఒకానొక సందర్భంలో చెప్పు సృజన అని లవర్స్ వైరల్ ఆడియో కాల్ని గుర్తు చేశారు ఈ ఇద్దరు. రీతు మనసులో ఏముందో తెలుసుకోవాలని తహతహలాడిపోతున్న డిమాండ్ పవన్ ఆడుకోవడం అయిపోయిందా అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. ఆ మాటలతో రీతు చౌదరి, ఏంటి నేను ఆడుకుంటున్నానా నీతో అంటూ పెద్ద కళ్ళతో కసిగా అలా చూస్తూనే ఉంది. నేను ఏమైనా అన్నానా అంటూ ఆ మాటలతో డిమాండ్ పవన్ ఏమైనా అంటే బావుండు అని ఒక నిబ్బా డైలాగ్ కొట్టాడు. ఏంటి అని కసిగా చూస్తూ నవ్వింది. ఈ పత్యాపారం ఇక్కడితో అయిపోలేదు, అలా సాగుతూనే ఉంది. నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని డిమాండ్ అంటే, ఎందుకు మాట్లాడాలి అని సాగదీసింది రీతు. హే
నేను నీ ఫ్రెండ్‌ని కాదా? నేనంటే నీకు ఇష్టం లేదా? అని ఓపెన్ అయిపోయాడు డిమాండ్. ఆ మాటలతో స్మైల్‌తోనే సమాధానం ఇస్తూ తెగ సిగ్గుపడిపోయింది రీతు. అప్పుడు డిమాండ్ పవన్, నీకో విషయం తెలుసా రీతు? ఈ బ్లూ డ్రెస్ నీకోసమే వేసుకొని వచ్చా. కానీ నన్ను అస్సలు చూడలేదు. ఎంత ఫీల్ అయ్యానో. ఆ డ్రెస్ నీకు ఇష్టమని, దాన్ని నువ్వు చూడాలని నీకోసమే వేసుకొని తిరుగుతున్నాను అంటూ తెగ పులిహోర కలిపేశాడు ఈ నిబ్బా పవన్. ఆ తర్వాత మళ్ళీ రీతుని కసిగా చూస్తుంటే ఆమె కూడా అస్సలు తగ్గేదేలే. అంతే కసిగా చూసేసరికి చెప్పు చెప్పు అని లవర్స్ ఫోన్లో మాట్లాడుకున్నట్టుగానే అడిగాడు డిమా. ఏంటి చెప్పేది? నేను చెప్పకుండానే అర్థం అవ్వాలి కదా అని అన్నది రీతు. అయితే వీళ్ళ రసకేలిని చూడడానికి బిగ్ బాస్ కూడా చిరాకు దొబ్బిందేమో కానీ అక్కడితో కట్ చేశాడు. కానీ డిమాండ్ పవన్ ఆనందం అయితే మామూలుగా లేదు. రీతు తనకి పడిపోయిందన్న ఆనందంలో అద్దం ముందుకు వెళ్ళిపోయి తెగ రెడీ అయిపోతున్నాడు. ఇంతలో మళ్ళీ రీతు కనపడగానే చొంగ కార్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ నిబ్బాగాడి కకృతి చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి మామ. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.